ప్రస్తుత యావత్ దేశమంతా కూడా ఆదివారం జరగబోతున్నటువంటి ఇండియా న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంది. ఈ మహాసంగ్రహం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా మార్చ్ 8వ తేదీన టీం ఇండియా మరియు న్యూజిలాండ్ జట్లు విశ్వవిజేత ఎవరూ తేల్చుకోబోతున్నాయి. ఒకవైపు డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి ముచ్చటగా మూడోసారి కప్ కొట్టాలని కసితో ఉన్న భారత్, మరోవైపు ఎప్పుడు అండర్ డాగ్స్గా వచ్చి షాక్ ఇచ్చే కివీస్ జట్ల మధ్య ఉండే పొరైతే మాత్రం మామూలుగా ఉండదని చెప్పాలి. ఈ నేపథ్యంలో లో పిచ్ రిపోర్ట్, చరిత్ర, తుది జట్టు మార్పులు, మ్యాచ్ను డిసైడ్ చేసే ఆటగాళ్లు ఎవరు అనే విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అహ్మదాబాద్ పిచ్ అంటేనే పరుగుల గని. ఇక్కడ పిచ్లు బ్యాటింగ్కు స్వర్గధామంగా పనిచేస్తాయి. అయితే ఫైనల్ మ్యాచ్ కాబట్టి కాస్త ఆచితూచి ఆడుతారు. సాయంత్రం వేళ మ్యాచ్ కావడం వల్ల మంచు ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని విశ్లేషకులు చెబుతున్నారు. దీనితో ముందే భారీ స్కోరుని వాళ్ల ముందు ఉంచవచ్చు. కానీ చరిత్ర చూస్తే ఈ టోర్నమెంట్లో ఇక్కడ మొత్తం 6 మ్యాచెస్ జరగ్గా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 4 సార్లు గెలవగా రెండవసారి బ్యాటింగ్ చేసిన జట్టు 2 సార్లు మాత్రమే గెలిచింది. అంతేకాదు 2023 వరల్డ్ కప్ ఫైనల్, మొన్న సూపర్ 8లో సౌత్ ఆఫ్రికా చేతిలో కూడా ఈ పిచ్లో భారీ తేడాతో ఓటమి పాలైంది. మరి టాస్ గెలిచిన కెప్టెన్ ఈ మ్యాచ్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఇక వాతావరణ విషయానికొస్తే వరుణుడు జాడ ఎక్కడా లేదు. ఒకవేళ ఏమైనా ఆటంకం కలిగితే మార్చి 9వ తేదీన రిజర్వ్ డే ఉంటుంది కాబట్టి ఇదైతే పెద్ద విషయమైతే కాదని చెప్పాలి. భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు ఐసీసీ టోర్నమెంట్స్లో చరిత్రలో ఇప్పటివరకు 3 సార్లు తలపడగా ఆశ్చర్యకరంగా 3 సార్లు కివీస్ జట్టే విజయం సాధించింది. 2007లో మనం కప్ కొట్టినప్పుడు కూడా మనల్ని ఓడించిన ఏకైక జట్టు న్యూజిలాండ్నే కావడం గమనార్హం. అంతేకాదు 2020 టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కూడా న్యూజిలాండ్ భారీ తేడాతో భారత్ను ఓడించింది. అయితే కివీస్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీ20 ట్రోఫీని ముద్దాడలేదు. కావున ఆ లోటును తీర్చుకోవాలని వారు చూస్తుంటే వారిపై ఉన్న బ్యాడ్ రికార్డ్ని చెరిపివేయాలని భారత్ పట్టుదలగా ప్రాక్టీస్ చేస్తుంది. ప్రస్తుతం టీం ఇండియాలో కొందరు ఆటగాళ్ల ఫామ్ మేనేజ్మెంట్కు నిద్ర లేకుండా చేస్తోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ తన సహజ సిద్ధమైన దూకుడు ప్రదర్శించలేకపోతున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి మరియు హర్షదీప్ సింగ్ ధారాళంగా పరుగులు ఇస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. 6వ బౌలింగ్గా పనికొస్తాడు అనుకున్న శివం దూబేకి బౌలింగ్ ఇవ్వాలంటే భయమేస్తోంది. పొరపాటున బౌలింగ్ ఇస్తే సగటున ఓవర్కు 20 పరుగులు తక్కువ ఇవ్వడం లేదు. ఈ విషయాలన్నీ కూడా టీం ఇండియాలో లోపాలుగా కనిపిస్తున్నాయి. ఈ పరిష్కారంలో వరుణ్ స్థానంలో కుల్దీప్ రావాని చాలామంది భావిస్తున్నారు. మరి వరుణ్ స్థానంలో కుల్దీప్ వస్తాడా లేక విన్నింగ్ కాంబినేషన్ని అలానే ఉంచుతారా అనే విషయం ఆసక్తిగా మారింది. ఈ విషయం గురించి సూర్యను ప్రెస్ మీట్లో అడిగగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్పై ఆందోళన చెందడం లేదు. మేము మ్యాచ్ గెలిచాం. క్రికెట్ అనేది సమిష్టి ఆట. సో అందరూ మెరుగైన ప్రదర్శనివ్వడంపై దృష్టి పెడతాం. జట్టు గెలిచినా ఓడినా వ్యక్తిగత ప్రదర్శనల గురించి పెద్దగా ఆలోచించమని చెప్పుకొచ్చాడు. దీంతో ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పు చెయ్యరాని తెలుస్తుంది. ఇక న్యూజిలాండ్ జట్టులో ఈ టోర్నమెంట్ పొడవునా బీభత్సం సృష్టిస్తున్న ఆటగాడు ఫిన్ ఆలన్. సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇక రాచిన్ రవీంద్ర తన ఆల్రౌండ్ షోతో భారత్కు ముప్పుగా మారే అవకాశముంది. మిడిల్ ఆర్డర్లో గ్లెన్ ఫిలిప్స్ మెరుపులు కివీస్కు కొండంత బలం. వీరిని త్వరగా అవుట్ చేయకపోతే భారత్ బౌలర్స్కు చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక తాజాగా స్టెయిన్ మాట్లాడుతూ చోకర్స్ అనే విషయంలో మనం నిజాయితీగా ఉందాం. ప్రతి ఒక్కరూ దక్షిణాఫ్రికాను చోకర్స్ అంటున్నారు. కాని న్యూజిలాండ్ సైతం ఎక్కువ వరల్డ్ కప్ ట్రోఫీలు గెలవలేదు. చెప్పాలంటే మా జట్టు కంటే అత్యధిక ఫైనల్స్ ఆతింది కివీస్. ఆ లెక్కను చూస్తే ఆ జట్టు మాకంటే ఎక్కువ ట్రోఫీలు గెలవాలి. ఈ విషయంలో న్యూజిలాండ్ నేరమేమీ లేదు. వాళ్లు ఖచ్చితంగా పొట్టి ప్రపంచకప్ గెలవాలని కోరుకుంటున్నా. ఒకవేళ ఆదివారం ఫైనల్లో భారత్ చేతిలో బ్లాక్ క్యాప్స్ ఓడితే మాత్రం అసలైన చోకర్స్ వాళ్లే అవుతారు అని స్టెయిన్ చెప్పుకొచ్చారు. ఆ మెగా ఫైనల్ విజేతను నిర్ణయించేది నలుగురు కీలక ఆటగాళ్లు అనిపిస్తోంది. టీం ఇండియా వైపు చూస్తే సంజు శాంసన్ ఇప్పుడున్న ఫార్మ్ చూస్తుంటే పూనకం వచ్చినోడిలా ఆడేస్తున్నాడు. ఇంగ్లాండ్ మీద సెమీస్లో అతడు బాదిన 80-90 పరుగులే దానికి నిదర్శనం. ఆ క్లాస్, ఆ టైమింగ్ మనకు అతిపెద్ద ఆయుధం. మనం సెమీస్ చేరడంలో, సెమీస్ నుండి ఫైనల్ చేరడంలో సంజు బ్యాటింగ్ ఎంత కీలకమో మనందరికీ తెలుసు. ఇక బౌలింగ్లో మన బుమ్రా గురించి కొత్తగా చెప్పేది ఏముంది? అతను ఒక బ్రహ్మాస్త్రం. కివీస్ బ్యాటర్స్ వెన్నుముక విరవడానికి అతని యార్కర్లే మనకు దిక్కు. ఇక న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికి వస్తే మ్యాట్ హెన్రీ తన పేస్, స్వింగ్తో మన టాప్ ఆర్డర్ను టెన్షన్ పెట్టే అవకాశం ఉంది. బ్యాటింగ్లో ఓపెనర్ ఫిన్ అలెన్ అద్భుతమైన ఫారంలో ఉన్నారు. ఆ జట్టు మొత్తం అతని మీదే అధిక ఆధారపడి ఉంది. అతడు గనుక మెరుపు ఆరంభమిస్తే ఆపడం కష్టం. కాబట్టి ఎంత త్వరగా పెవిలియన్ పంపిస్తే మనకు అంత సేఫ్. మొత్తానికి హ్యాట్రిక్ కప్ కోసం ఇండియా, మొదటిసారి కప్ కోసం న్యూజిలాండ్ నువ్వా నేనా అన్నట్లు తలపడబోతున్నాయి. మరి ఆదివారం రోజున కప్ ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.